అందరికీ ప్రజలండి ప్రియ దేవుని బిడ్డ బాగున్నారా? ఈరోజు దేవుడి వాగ్దానం యెషయా 53:7. అతడు నోరు తెరవలేదు. యెషయా 53:7. అతడు నోరు తెరవలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడికి మోస్ట్ ఇంపార్టెంట్ నోరు తెరవకపోవడం. అతనికి ఎంత బాధ కలిగిన ఎవరు ఎటువంటిగా అతను బాధించినా సరే అతను తన నోరు తెరవకుండా ఎదుటి వ్యక్తిని ఏ మాట అనకుండా అతను నిలబడగలగాలి. విశ్వాసం పరీక్షించకుండా కూడా ఎలా అయితే దాన్ని అంటే విశ్వాసం పరీక్షించడం అంటే ఒక గీటు రాయి ఉంటుంది. బంగారాన్ని పరీక్షించకుండా గీటు రాయి ద్వారా ఎలా అయితే పరీక్షించారో అలాగా విశ్వాసాన్ని పరీక్షించకుండా మనం విశ్వాసం కాలేము. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా అనేక విషయాలు అనేక మాటలు వస్తాయి. ఆ మాటలు భరించకుండా కూడా మనం మనం క్రైస్తవుడిగా మనం ఆత్మీయ జీవితంలో ఎదగలేమన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైనా సరే ఆత్మీయ జీవితం ఎదిగేటప్పుడు అనేక విషయాలు మనకి అనేక మనుషులు ఎదురవుతుంటారు. వాళ్ళు మనం గుచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటారు. అయినా సరే మనం బాధపడకుండా ముందుకు మన జీవితాన్ని కొనసాగించగలగాలి. అలా కొనసాగించినప్పుడు ఆత్మీయ జీవితంలో అత్యున్నత అంటే ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో మన షెమీ గారు ఉన్నారు. షెమీని దావీదు ఎన్నో మాటలు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడు దావీదు వారు అంటారు, సరే అతను అన్నాడు, అతను ఎన్ని మాటలని అవి నాకు ఆశీర్వాదకరం ఉంటాయి తప్ప శాపాలుగా మారు అని చెప్పి దావీదు అంత మహారాజు కూడా తను ఎన్ని మాటలన్న షెమీ అన్ని మాటలు తను భరిస్తూనే ఉంటాడు. అలాగే ఒక వ్యక్తి ఏదైనా అన్యాయపు తీర్పు మనం తీర్చబడుతున్నప్పుడు అతని నోటి ద్వారా వచ్చే మాటలు మనకు బాధ కలిగించినప్పుడు కూడా మనకు తొందరపడి నోరు జారదు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే మన ఆత్మీయ జీవితం ఎంతో భక్తిపరంగా మనం కట్టుకుని సంవత్సరాలు కూడా కట్టుకోదు. ఒక్కసారిగా బండి ట్రాక్ తప్పినట్టుగా మనం తప్పిపోతుంది. ఒక్క మాటలో మన ఆత్మీయ జీవితం వెనకబడిపోతాం. అందుకని పొరపాటున కూడా నోరు తెరవద్దు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఎంత అన్యాయపు తీర్పు మన మీదకి వస్తున్నా కూడా ఆ దేవుడి చిత్తానికి వదిలిపెట్టాలి తప్ప మన నోటి ద్వారా ఒక మాట పలికం ఆ మాట యథార్థంగా జరుగుతుంది. ప్రియ దేవుడా, పొరపాటు నోటితో ఏ మాట అనకుండా మన ఆత్మీయ జీవితంలో ముందుకే కొనసాగాలి తప్ప మనం నడిపిస్తున్న యేసు వైపే చూడాలి తప్ప ఎదుటి వ్యక్తి మనం అన్నాడు దానికి ప్రతిఫలంగా ఒక మాట ఎప్పుడు కూడా ఆడే మనం ప్రయత్నం చేయించాలి. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో దావీదు మరింత అత్యుత్తమ స్థానానికి ఎదిగిపోయారు. ఎప్పుడైతే ఆ మాట్లాడాడో తన శాపనార్థాలు పెట్టాడో అప్పుడు మరింతగా ఎదగాడు. మనకి ఒక వ్యక్తి అన్యాయ తీర్పు వచ్చేప్పుడు మరింతగా మనం ముందుకు తీసుకెళ్తాం. మన భక్తి జీవితం మరింతగా తీసుకెళ్తూ అనేక మంది ఆదర్శంతగా మనం నిలబడగలుగుతాం. ప్రియ దేవుని కూడా ఈ యొక్క విషయాన్ని మేము అందరికీ గమనిస్తామని చెప్పి నమ్ముతున్నాం. అందరికీ ప్రజలు